నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి కదా ఇవాళ. సో పొద్దున్నే లేచి ఇల్లు అన్నీ తుడుచుకొని అలాగే గుమ్మాలకి బొట్లు కూడా పెట్టుకుంటున్నాను. సో 11 కల్లా పూజ అయితే అయిపోవాలి కదా, అందుకే ఎర్లీ మార్నింగ్ రోజు లేచేదాని మీద కొంచెం త్వరగా లేచాను అనమాట. ఇంకా లెగిసాక బయట ఊడ్చుకుని అన్నీ పెట్టేసి ఇంకా బొట్లు ముగ్గు అన్నీ పెట్టేసాను అనమాట. సో గుమ్మానికి బొట్లు అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా తులసి కోటకి అయితే తుడిచి బొట్టు పెట్టుకున్నాను అనమాట. అదే మా తులసి కోట. తర్వాత ఇంట్లోకి వెళ్ళి పటాలన్నీ తుడుచుకొని బొట్లు పెట్టుకున్నాను అనమాట. అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా మమ్మీ ఏమో ఈ లోపల ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తుంది. అన్నయ్య మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు. ఈ లోపల నేను పటాలు దేవుడి పటాలన్నింటికి తుడుచుకొని బొట్టు పెట్టుకున్నాను అనమాట. మాది చిన్నదే దేవుడి గది, అంటే అంత పెద్దగా రాలేదు. సో ఉన్న దానిలో చిన్న చిన్న పటాలన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట. మరీ పెద్దగా పెట్టుకోవడానికి కూడా అక్కడ ఏమి ఉండట్లా, పడిపోతున్నాయి దేవుడి పటాలు, అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయని. చూసారుగా మమ్మీ ఉండ్రాలు పోయడానికి అదే పోస్తాం కదా, సో మాకైతే పచ్చి ఉండ్రాలు పోస్తారంట వినాయకుడి మీద. మమ్మీ పచ్చి ఉండ్రాలును ఉండ్రాళ్ళు 2 చేస్తుంది. అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఈ లోపల పాలి తీసి నేను వాటికి పసుపు అన్నీ రాసి బొట్లు పెడుతున్నాను. సో ఇది ఇన్వాల్వ్మెంట్ అయితే ఎవరిది లేదు, అన్నయ్యది కూడా. అన్నయ్య అయితే కంప్లీట్గా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మాకేంటంటే ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలి అనేది తెలీదు. లాస్ట్ ఇయర్ కూడా మమ్మీ తీసుకొచ్చింది. సో ఈ ఇయర్ మేము వెళ్ళి తీసుకొచ్చినప్పుడు మాకున్న అమౌంట్తో పత్రిను వినాయకుడు గొడుగు అవి వచ్చాయి. సో పళ్ళు అంటే ఒక్కొక్కటి 20 రూపీస్ చెప్పారు. ఇంకా అమౌంట్ చూస్తేనేమో లేదు. చెప్పాక రండి, లాస్ట్ వీక్ అంతా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు ఫ్లడ్స్ వల్ల. సో అమౌంట్ అయితే లేక ఉన్న దానిలో సరిపెట్టుకున్నాము. వినాయకుడు దండం పెట్టుకొని అయ్యా విఘ్నేశ్వర ఈ ఇయర్ మాకున్న దాంతో చేసుకున్నాం, వచ్చే ఇయర్ వీలైనంత బాగా చేసుకోవడానికి ట్రై చేస్తామని చెప్పి దండం పెట్టుకొని ఇంకా పాలి పెట్టేసి రెడీ చేస్తున్నాను అనమాట. డెకరేట్ చేయడం పాలి మొత్తం. సో పాలి అయితే చక్కగా నిలబడింది. విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు అనుకుంటా. 2-3 టైమ్స్ ఇదైంది కానీ కదిలింది, కానీ తర్వాత బాగానే నిలబడింది. పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి నేను. సో నాకు అంతగా చదవడం రాదు, కానీ టీవీలో అయితే పెట్టుకొని ఎలా పూజా విధానం అంతా చేసుకోవాలో అన్నీ పెట్టుకొని వింటూ ఉన్నా. ఓ పక్క నేను మొత్తం డెకరేట్ చేసుకుంటుంటే ఈ లోపల మమ్మీ వాళ్ళు అయితే ప్రసాదాలు అవన్నీ రెడీ చేసుకున్నారు. సో ఇక్కడైతే కింద వినాయకుడిని పెట్టడానికి పసుపు కుంకుమతో పద్మం వేస్తున్నాను అనమాట. బియ్యం పోసి పెట్టాలని చెప్పింది మమ్మీ. సో మళ్ళీ బియ్యం తేడానికి వెళ్ళాను. ఇక్కడ బియ్యం అవన్నీ తెచ్చి పోసి వినాయకుడిని పెడుతున్నాను అనమాట. తమలపాకులు అవన్నీ వేసి, వినాయకుడికి నానమే పెడితే కోపం అంటారు కదా, సో అందుకే తమలపాకులు అయితే వేసాను అనమాట. వినాయకుడికి బొట్లు అన్నీ పెట్టి ఇంకా అలంకరించాలి, అదొకటే బ్యాలెన్స్ ఉంది. సో అలంకరించేసి నీట్గా ఫస్ట్ అలా సింపుల్గా చేద్దాం అనుకున్నా. తర్వాత బంతిమూల పాలు గుర్తొచ్చింది. సో అప్పుడు నా వీలైనట్టుగా స్వామివారిని అయితే అలంకరించుకున్నాం. గరిక ఆయనకి చాలా ప్రీతికరం కాబట్టి గరిక అయితే ఆయనకి చుట్టూ నిండుగా పెట్టాను అనమాట. సో ఇంట్లో ప్రస్తుతానికి ఉన్న పళ్ళన్నీ అలా డెకరేట్ చేసుకొని పెట్టుకున్నా. పూజకుంద అయితే ఎప్పటి నుండో కొనాలనుకున్నాను కానీ అవ్వట్లేదు. సో ఈసారైనా కొనాలని ఫిక్స్ అయ్యాను. సో ఇంకా దీపారాధన వెలిగించి నా బుక్స్కి అయితే బొట్టు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సాంబ్రాణి ధూపం అన్నీ ఇచ్చేసి నాకు వెనక నుండి అన్నయ్య హెల్ప్ చేస్తున్నాను అనమాట వీడియో తీయడంలో. అన్నయ్య మమ్మీకి హెల్ప్ చేయడం అయితే అయిపోయింది. తను కూడా రెడీ అయ్యి వచ్చేసాడు. ఈ లోపల అక్షింతలు కలుపుకొని ఇంకా బుక్స్కి అయితే బొట్టు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ లోపల మమ్మీ వాళ్ళు వెళ్ళారు. నేను మూషికం పెట్టలేదన్న విషయం గుర్తొచ్చింది. అన్నీ పెట్టా కానీ మూషికం అయితే పెట్టలేదన్న విషయం గుర్తొచ్చింది. సో ఇక్కడ తీసుకొచ్చి పిండి తెచ్చి కలుపుతున్నాను అనమాట మూషికాన్ని. ఏదో అందరిలా కాకుండా మాకు వచ్చినట్టయితే చేశాను. మేమైతే పచ్చి మూషికం అనే పెడతాం. కొంతమంది కుడుములతో పాటు ఆవిరిలో వేసి ఉడకబెట్టి పెడతారంట. మాకైతే పచ్చిదే పెడతారని మమ్మీ అంది. సో పచ్చిదే పచ్చి దాంతో మూషికాన్ని అయితే చేశాను అనమాట. పూజ అంతా వినడం కదా అంతా అయిపోయిందనమాట. సో ఇంకా హారతి ఇచ్చేసాం. మమ్మీ అన్నయ్య మేము ముగ్గురం దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అనమాట ఇక్కడ. అంతే అండి, ఇది మా వినాయక చవితి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరింత కంటెంట్ అయితే చూపిస్తాను ఈసారి. బాయ్.